నమస్తే, వెల్కమ్ టు వాటీవీ. రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దారి మైసమ్మ, పోచమ్మ ఆలయాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులను కఠినంగా శిక్షించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆలయాల తొలగింపునకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. కార్మిక క్షేత్రంలో 46 దారి మైసమ్మ, పోచమ్మ ఆలయాల తొలగింపు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతోనే జరిగిందని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందని, శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం సరైంది కాదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, పూర్వ వైభవం పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని చందర్ అసహన వ్యక్తం చేశారు. వ్యాపారులు లేక ఆర్థికంగా చితికిపోతున్న చిరు వ్యాపారులను ఆదుకోవాలని, సింగరేణి సౌజన్యంతో నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ లో వారికి స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాల కూల్చివేతలకు బాధ్యులైన అధికారులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని, ఇప్పటికైనా పాలకులు పద్ధతి మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క బుల్డోజర్ పాలనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసిండ్రు. చిరు వ్యాపారస్తులకు ఇవాళ సింగరేణి యాజమాన్యం కట్టిస్తున్నటువంటి ఒక వ్యాపార సముదాయాన్ని వాళ్లకు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 15 రోజుల క్రితం ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దారి మైసమ్మ గుళ్ళు 46 గుళ్ళను కూలగొట్టిండ్రు. ఎవరు కూలగొట్టిండ్రు ఏంది అంటే కూడా సరి అయినటువంటి సమాధానం లేదు. దీనికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బాధ్యత వహించాలి. దాని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సందర్భంగా ఎక్కడ చూసినా పోలీసు పహారాల మధ్యలో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది పేరుకే ప్రజాపాలన. పోలీసులతోని కేసులు పెట్టించి భయపెట్టించి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇబ్బంది పెడితే తస్మత్ జాగ్రత్త. మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజల నుండి తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోందని టీపీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా సంపదను అదానీ అంబానీలకు అప్పచెప్పుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించి యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో ఉత్పత్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంస్థలో కొత్త ఉద్యోగం నియామకాలు చేపట్టకుండా ఉన్న కార్మికులను ఇంటికి పంపించే విధంగా కార్మికులపై మానసిక, శారీరక భారం మోపుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ కార్మికుల, కర్షకుల హక్కులను ప్రధాని మోదీ తాకట్టు పెడుతున్నారని నాయకులు విమర్శించారు. హక్కుల సాధన కోసం కార్మిక లోకాన్ని ఏకం చేసి పోరుబాట పడతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని, లేని పక్షంలో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తారని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాయే లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వానికి అవయవాలు పని తాడిపోతే లేదు, వానికి ఓనర్ ఎవరు తెలియదు, వాడు ఎక్కడ పని చేయాలనో, ఏం పని చేయాలనో వాడు మనిషిగా కూడా గుర్తించినటువంటి చట్టాలను
తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు, కోర్సు కాదు దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి ఇవాళ రక్త తర్పతో సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను మళ్ళా పాత తరానికి 200-300 ఏళ్ల కిందకి తీసుకుపోయి 12 గంటలు 16 గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ బొగ్గు బావిలో మహిళా కార్మికులు పనిచేస్తారు. మహిళా కార్మికులను తీసేయడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళని తీసేయడానికి కుట్ర పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ బోర్డు రద్దయింది. సింగరేణిలో అసలు జరపడమే లేదు. దబ్బర జరిపిన అరకుర తప్ప ఎవరికి కార్మికులు అన్ఫిట్ చేస్తలేరు. ఇటువంటి గమనించి కార్మికులను తీసేయడానికి కొత్త రిటైర్మెంట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. మహిళా కార్మికులను కంపల్సరీ రిటైర్మెంట్ చేసే ప్రచారం జరుగుతూ ఉన్నది. వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా ఇవాళ ఇది బీజం పడ్డది. వీటిని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఇలా మొత్తం కార్మిక వర్గం అంతా కట్టు బానిసలుగా తప్ప ఎందుకు అక్క రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కార్మిక సంఘాలను లేకుండా చేసి ఇవాళ బహుళజాతి సంస్థలకు బడా పెట్టుబడిదారులకు అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఈ దేశాన్ని అమ్మడానికి ఈ దేశ సంపదను మన దేశ ప్రజల అభివృద్ధి కోసం కాకుండా విదేశీయులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి ఈ కుట్రలను ఓడించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే 400 రైతు సంఘాలను కలుపుకొని పోరాడిందో ఆ రకంగా ఈ దేశంలో పనిచేస్తున్న మొత్తం కార్మిక వర్గం అంతా నిలబడి పోరాడితేనే మహిళా హక్కులు కార్మిక హక్కులు ఈ బొగ్గు పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు బతుకుతాయని టీపీసీ భావిస్తా ఉన్నది. అందుకోసమే ఇవాళ ఈ పోరాటాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. ఇవాళ చివరికి దేశవ్యాప్తంగా నిరోధక సమ్మెకు కూడా సిద్ధమైన సందర్భంగా కార్మిక వర్గం తెలియజేస్తా ఉన్నది. ఖబర్దార్ ఎన్డీఏ సర్కార్ ఇప్పటికైనా కార్మిక వర్గ హక్కులను వాళ్ళ మనోభావాలు గమనించాలని కోరుతా ఉన్నాం. 8 గంటల పనిదినాలను కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ సంస్థలను రక్షించాలని కోరుతా ఉన్నాం. ఈ లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళల శక్తి తెలంగాణ శక్తి అని అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. 1,00,00,000 మంది మహిళలకు 1,00,00,000 ఇందిరమ్మ చీరలు అందజేస్తామని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికి బొట్టు పెడుతూ చీరలు అందిస్తాం. అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. లేనప్పుడు దాన్ని కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే గోళీ మందు ఇంజెక్షన్ ఇస్తాడు. అట్లనే మా రేవంత్ రెడ్డి డాక్టర్ ఏం చేసిందంటే కొత్త ఫార్ములా పెట్టింది. ఏం ఫార్ములా అది అంటే ₹1,00,000 ఈ డాక్రా మహిళా గ్రూప్ల నుంచి మీ గ్రూప్లో ఉన్న ఆమెకు లోన్ 1,00,000 ఇవ్వాలి. ఆ 1,00,000తో ఆమె కట్టంగానే గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళా గోడల వరకు మళ్ళీ 1,00,000 ఇస్తారు. మళ్ళీ 1,00,000 రాస్తారు. 1,00,000 అయింది. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదో వస్తుందో లాస్ట్ ₹1,00,000 ఆ ₹1,00,000 ఎస్ఎస్సి గ్రూప్కు రిటర్న్ పోతుంది. దానివల్ల మీ గ్రూప్లో ఒక ఆమెకు ఇల్లు అయిపోయింది. ఇక కిరాయి లేకుండా ఒక సొంతం ఇల్లు అయిపోయింది. మనిషికి కోరిక ఏముంటుంది, నాకు ఒక ఇల్లు కావాలమ్మా, ఏదనగా చిన్నగా పెద్దగా ఇల్లు అయితే నాకు ఉంటుందని ప్రతి వాళ్ళ కోరిక ఉంది. కానీ కేసీఆర్ ఒక ఇల్లు కట్టాలి. కానీ ఎందుకు మీకు ఏ ప్రేమ ఉండేనో అంటేనే కేసీఆర్ పోయి పువ్వు మీద కొట్టుకుపోయింది. మన ఎలక్షన్లో బీజేపీ అని కానీ దాంట్లో పోయింది. మోదీ ఇయ్యలేదు. అప్పుడు షబ్బీరే ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ షబ్బీరే ఇస్తున్నాడు. అప్పుడు నేను ఎక్కడెక్కడ వచ్చినా సాయిబాబా టెంపుల్ దగ్గర ఉత్తరపేట వచ్చి వస్తాను. ఇంకా చాలా ఇచ్చినా కానీ 20 సంవత్సరాల నుంచి నేను అధికారంలో లేను, మీకు ఒక్క ఇల్లు రాలేదు. కొత్త పెన్షన్లు ఇచ్చిన వందల పెన్షన్లు ఇచ్చిన. ఇప్పుడు 145 మీ యొక్క ఊరికి వచ్చినాయి. 400 పైన మన మండలికి వచ్చినాయి. ఈ 149-45లో ఎన్ని బిలో చేసుకుంటే మిగిలిన ఎందుకు అవుతుంది? కొంచెం మీరు సమయం ఊకే రాదు.
లక్ష్మి మాటికి రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లక్ష్మి, డబ్బులు తీసుకొచ్చి మహిళలకు కోటీశ్వర్ చేయాలా, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా, పిల్లలకు ఫ్రీగా చదువుపియాలా, పిల్లల స్కాలర్షిప్ చేయాలా, మీ పిల్లలకు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్ట్ చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఇస్తామా, లేకుంటే వట్టిగా వచ్చి మరి గుళ్ళ పేరు మీద ఆ పేరు మీద చెప్పిన వాళ్ళకి కొట్టేద్దామా? చెప్పండి. మీ అభివృద్ధి కావాలా వద్దా? మీకు ఇల్లు కావాలా వద్దా? మీకు కోటీశ్వరు కావాలని ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా మీకు సాయం కావాలా వద్దా? ఈ ఊరికి దవాఖానా 50 ప్రకారం దవాఖానా కావాలా వద్దా? మీరల్లా కానీ దోషులు మా మొగలేదే మాట్లాడలేదు వాళ్ళకి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో మరియు ఏటూరు నాగర మండలంలోని గిరిజన భవనంలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కన్నాయిగూడెం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 102 సంఘాలకు 6,47,55,000 రూపాయలు రుణాల చెక్కులను మరియు ఏటూరు నాగరం మండలంలోని స్వయం సహాయక సంఘాలకు 152 సంఘాలకు 9,50,00,000 రూపాయలను చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం కన్నాయిగూడెం మండల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు మరియు ఏటూరు నాగరం మండల పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 67 లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. సిరిసిల్లలో నేతన్నలు నేస్తున్నారు. నేత చీరలు ఇవి సూరత్ లో, ఇంకా ఎక్కడో దుబాయ్ లో, బాంబేలో కిలోల కొద్ది కొనుకొచ్చినాయి కాదు, చెమట చుక్కలు ఓడ్చి నేత కార్మికులు మరి నేసినటువంటి చీరలే ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నాం. అందరి మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే కలగన్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి అని. 1 కోటి మంది మహిళల్ని ఇప్పుడు మనం మహిళా సంఘంలో చేర్చాలి, 1 కోటి మందికి చీరలు పంచాలి, వాళ్ళని కోటీశ్వరులుగా చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం. ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినా కూడా రాష్ట్రంలో అందరికంటే ముందే ఆ వడ్డీ డబ్బు అవుతుంది. వడ్డీలకు వడ్డీ కట్టలేక ఉన్న భూమిని తాకట్టు పెట్టడం, లేదా పుస్తకాలు అమ్ముకోవడం, ఇంకేదైనా అమ్ముకోవడం ఉండేది. అందుకని అది చూసి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అభయస్థం కూడా మీరు జమ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు మహిళలకు ఆ రోజు కూడా బాగా చేశారు. మధ్యలో 10 సంవత్సరాలలో పావుల వడ్డీ డబ్బులు 5 ఏళ్ళు ఇయ్యలేదు. దాంతో మహిళల మీద 3,500 కోట్లు పావుల వడ్డీ డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఇవ్వకపోవడం తోటి కొన్ని సంఘాలు బ్యాంకుల అప్పు కట్టక డిఫాల్ట్ అయిపోయి వాళ్ళకి బ్యాంకులో అప్పులు పుడతలేవు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మీకు 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు మొన్నటిసారి 22 లక్షల రూపాయల వడ్డీ ఇచ్చినాం. ఇంకా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 13వ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో విశాఖ డీఐజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్
కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 19,740 అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 11,58,870 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారని, 14,452 గ్రామాలు, పట్టణాల్లో సంకల్పం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,326 విద్యాసంస్థల్లో సంకల్పం కార్యక్రమాలు జరగగా 4,58,096 మంది విద్యార్థులు కార్యక్రమాలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు యువతను చైతన్యపరిచేందుకు 1,46,367 కరపత్రాలను పంపిణీ చేసి ముఖ్యమైన ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు 24,094 ఈగల్ క్లబ్స్ ను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశామని విశాఖపట్నం రేంజ్ జీఐజీ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ ఒక్కటే చర్యలు చేపడితే సరిపోదని, ఇందుకు సివిల్ సొసైటీలు, ఎన్జీఓలు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఈ డ్రగ్స్ వలన సమాజం ఏ విధంగా నష్టపోతోంది ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గత 16 మాసాల్లో 2,467 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశామని, వీరిలో 87 కేసుల్లో 67 మందికి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష విధించబడ్డాయన్నారు. డ్రగ్స్ కేసులో ఒక్కసారి అరెస్ట్ అయితే జీవితం నాశనమైనట్టేనన్నారు. డ్రగ్స్ అలవాటు కావడం వలన యువత నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. మత్తుకు బానిస అయితే వారిని డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అది రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో, మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది ఒక పోలీసు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే చేస్తే సరిపోదు. సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇల్లు, ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా వీరందరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది, ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుంటూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఆ సమయంలో డ్రగ్స్కు అలవాటు పడినా ఈ డ్రగ్స్ రవాణా చేసేటువంటి, డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనా కూడా వారి జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనేటువంటిది మనం ప్రతినిత్యం కూడా చూస్తున్నాం. ఉదాహరణకు చూసుకుంటే పోయిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.